హాయ్ ఎవ్రీవన్, నా పేరు తాడిశ్రీ వీర వెంకటవర ప్రసాద్. నేను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా మీకు పరిచయం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. మ్యూచువల్ ఫండ్స్ విషయంలో నేను చేసిన ఒక పొరపాటు గురించి ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే, ఇంచుమించు 17 సంవత్సరాల క్రితం నేను నా చదువు పూర్తి చేసుకొని ఒక జాబ్లో జాయిన్ అయిన తర్వాత అప్పుడే ఎర్నింగ్ నాకు స్టార్ట్ అయ్యింది. నాకు తెలిసిన ఒక ఆయన నాకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం గురించి సలహా ఇచ్చాడు. అప్పుడు నాకు మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలియదు కనుక మ్యూచువల్ ఫండ్స్ అంటే అవి ఏవో నాకెందుకులే అని నేను ఆయన ఇచ్చిన సలహాను పట్టించుకోలేదు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా స్టార్ట్ చేయలేదు. అట్లా రోజులు గడుస్తూ వచ్చాయి, సంవత్సరాలు గడుస్తూ వచ్చాయి. ఇంచుమించు ఆ తర్వాత 15 సంవత్సరాల తర్వాత మ్యూచువల్ ఫండ్స్ గురించి నాకు అవగాహన కలుగుతూ వచ్చింది. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకు కలిగే లాభం ఏంటి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఈ విషయాలు నాకు అర్థమవుతూ వచ్చాయి. ఆ తర్వాత నేను ఇన్వెస్ట్ చేయడం కూడా స్టార్ట్ చేశాను. చాలా అందులో డే బై డే దాని గురించి నాలెడ్జ్ పెరుగుతుంది. దానివల్ల నేను మేలుకొంత కూడా వచ్చాను. దాని ఇంపార్టెన్స్ నాకు అర్థం. ఇప్పుడు నేను ఇతరులకు గైడ్ చేసే విధంగా నా ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా కూడా అవ్వడం జరిగిందనమాట. అయితే మరి దీనిలో నేను చేసిన పొరపాటు ఏంటంటే, నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ నిజంగా ఇంత చక్కని ప్రోడక్ట్స్ కదా. ఒక సామాన్య వ్యక్తి తను జాబ్ చేసుకుంటూ కూడా తను సేవ్ చేసుకునే మనీని చక్కని వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ అనేవి చక్కని సాధనాలుగా ఉన్నాయి కదా. ఇది నాకు నా కెరియర్ స్టార్టింగ్లోనే ఎందుకు నేను వీటి గురించి తెలుసుకోలేకపోయాను. ఒకవేళ వాటి గురించి నాకు అప్పుడే మంచిగా అర్థమై ఉంటే నేను అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసేవాడిని కదా అని నాకు చాలాసార్లు ఒక రిగ్రెట్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆలోచించండి, కనీసం నేను ఒక నెలకి 5,000 ఇన్వెస్ట్ చేసి ఉన్నా కూడా ఒక 15 years 17 years బ్యాక్, ఇప్పటికి నా చేతిలో మార్కెట్స్లో వచ్చిన గ్రోత్, మ్యూచువల్ ఫండ్స్లో వచ్చిన గ్రోత్ ఇవన్నీ చూసుకుంటే నా చేతిలో ఇంచుమించు ఒక 50 lakhs మెచ్యూరిటీ వాల్యూ ఉండేది కదా. బట్ కేవలం నాకు అవగాహన లేకపోవడం వల్ల, వాటి గురించి నేను తెలుసుకోకపోవడం వల్ల మాత్రమే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది జరగలేదు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఎవరైనా ఎట్లాంటి సామాన్య వ్యక్తి అయినా మినిమం దాని గురించి అవగాహన కలిగి ఉంటే ఈవెన్ ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతేకాదు, మనకి తెలియదు అన్నప్పుడు మనకు గైడ్ చేయడానికి దానికి తగినటువంటి గవర్నమెంట్ అప్రూవ్డ్ లేకపోతే లీగల్గా అప్రూవ్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ హెల్ప్ నేను తీసుకుని ఉండొచ్చు, కానీ ఇవేవి నేను చేయలేదు. కనుక నాకు చాలాసార్లు రిగ్రెట్ అనిపిస్తుంది. కానీ బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టుగా, కానీ ఇప్పుడైనా నాకు అర్థమైంది నా కెరియర్లో. కనుక నాకు వన్స్ దాని ఇంపార్టెన్స్ అర్థమైన తర్వాత నేను ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అంతేకాకుండా నాకు తెలిసిన వాళ్ళకి, నన్ను అడిగిన వాళ్ళకి, నాకు పరిచయం అయ్యే వాళ్ళకి కూడా దాని ఇంపార్టెన్స్ చెప్తూ ఉంటాను. ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కూడా అయ్యాను కాబట్టి ఇంకా చక్కగా అందరికీ దీని గురించి వివరిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు దీని ఇంపార్టెన్స్ని తెలియజేయాలని నేను అనుకున్నాను కాబట్టి ఈ విషయాలతో పంచుకుంటున్నాను. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, బహుశా మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలిసి ఉండకపోవచ్చు. అందుకే నాలాగా మీరు కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉండకపోవచ్చు. కాబట్టి మీరు తెలుసుకోండి. నేను డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయమని మిమ్మల్ని చెప్పట్లేదు. అర్థం చేసుకోండి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, వాటిలో ఉన్న రిస్క్స్ ఏంటి, వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకు కలిగే లాభం ఏంటి, విషయాలను తెలుసుకోవడానికి మీకు ఎంతో కష్టం కాదు. దానికి సంబంధించిన రిసోర్సెస్ ఉన్నాయి. వాటి ద్వారా మీరు వాటిని తెలుసుకున్న తర్వాత కొద్దిగా మీ ఫైనాన్షియల్ కండిషన్కి తగినట్టుగా, మీ ఫైనాన్షియల్ గోల్స్కి తగినట్టుగా మీరు మ్యూచువల్ ఫండ్స్ని ఉపయోగించుకుని చక్కగా స్టాక్స్, బాండ్స్, ఈవెన్ కమోడిటీస్ లైక్ గోల్డ్, సిల్వర్ ఇట్లాంటి ప్రొడక్ట్స్లో కూడా మంచి ఫండ్ మేనేజర్స్, మంచి రీసెర్చ్ చేసిన టీము మనం చేసే ఫండ్స్ని, వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన మనీని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. వీటిలో మనం నేరుగా వాటిని ఇన్వెస్ట్ చేయాలంటే చాలా నాలెడ్జ్ అవసరం, చాలా రీసెర్చ్ అవసరం. అది మనకు చాలా కష్టం. కానీ మనం మ్యూచువల్ ఫండ్స్ యొక్క సహాయం తీసుకున్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే ఆ కొద్ది అమౌంట్ని, అలా మనలాంటి వాళ్ళు అనేక మంది ఇన్వెస్ట్ చేస్తే ఆ కొద్ది అమౌంట్ మొత్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళు రీసెర్చ్ చేసిన మంచి అసెట్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు.
తద్వారా వచ్చే రిటర్న్స్ మనకు వస్తాయి. ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఈ రీసెర్చ్ చేయడానికి ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు తీసుకుంటారు. దాంట్లో వచ్చే రిటర్న్స్, దానికి సంబంధించిన గ్రోత్ అనేది కూడా ఎవరైతే ఇన్వెస్టర్లు ఉంటారో వాళ్ళకే చెందుతూ ఉంటుందన్నమాట. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే వీటి గురించి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత అది మీకు హెల్ప్ అవుతుంది అని మీరు కన్విన్స్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ మీ అంతటా మీరు వీటిని స్టడీ చేయడానికి, వీటిని ఇన్వెస్ట్ చేయడానికి సమయం లేదు, అంత నాలెడ్జ్ అని ఫీల్ అయినట్లయితే నాలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఉన్నారు. అట్లాంటి వాళ్ళ హెల్ప్ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఏదో నా ద్వారా మీరు ఇన్వెస్ట్ చేస్తారనే సెల్ఫిష్ మోటివ్తో ఇవి చెప్పట్లేదు. డెఫినెట్లీ మీరు నా దగ్గర ఇన్వెస్ట్ చేయడం అనేది నాకు సంతోషమే. కానీ దానికంటే ఎక్కువగా ఇది సమాజానికి హెల్ప్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా, వీటి గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నా మీరు నన్ను పర్సనల్ కాంటాక్ట్ అవ్వచ్చు. యూట్యూబ్ ఛానల్లోనే మీకు నా కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ విల్ మీ తాడిక్ ప్రసాద్.